కొండలు శ్రీవారి నిలయం, కలియుగ వైకుంఠంగా ప్రసిద్ధి చెందిన తిరుమల క్షేత్రానికి ఆధారమైనవి. ఈ కొండలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన వివరాలు ఇక్కడ ఉన్నాయి. 1. ఏడు కొండలు. తిరుమల కొండలను ఏడు కొండలు అని పిలుస్తారు. ఇవి శేషాచలం శ్రేణిలో భాగం. పురాణాల ప్రకారం ఈ ఏడు కొండలు ఆదిశేషుడి 7 పడగలను సూచిస్తాయి. ఆ 7 కొండల పేర్లు శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి. దీనిపై శ్రీవారి ఆలయం ఉంది. 2. భౌగోళిక వివరాలు. తిరుమల సముద్ర మట్టానికి సుమారు 980 మీటర్లు, 3200 అడుగులు ఎత్తులో ఉంది. ఇది దాదాపు 10.33 చదరపు మైళ్ళ, 26.8 చాకిమీ విస్తీర్ణంలో విస్తరించి ఉంది. 3. పురాణ మరియు చారిత్రక ప్రాముఖ్యత. శ్రీ మహావిష్ణువు కలియుగంలో శ్రీ వెంకటేశ్వరుడిగా ఈ కొండలపై కొలువై భక్తుల కోరికలను తీరుస్తాడని ప్రతీతి. విష్ణువు శ్రీనివాసుడిగా భూమిపై అవతరించి పద్మావతి దేవిని వివాహం చేసుకున్న తర్వాత తిరుమలలో స్థిరంగా ఉండాలని నిర్ణయించారని పురాణాలు చెబుతాయి. తిరుమల ఆలయం క్రీశ 300లో ప్రారంభమైందని నమ్ముతారు. తొండమాన్ చక్రవర్తి ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చెబుతారు. పల్లవ, చోళ, పాండ్య రాజవంశాలు ఆలయానికి అనేక కానుకలు సమర్పించాయి. విజయనగర సామ్రాజ్యం కాలంలో 13 నుండి 14 శతాబ్దాలు ఈ ఆలయం అపూర్వమైన ప్రాముఖ్యతను సంతరించుకుంది. ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలు తిరుమలను 7 సార్లు సందర్శించి విలువైన కానుకలు సమర్పించారు. బ్రిటిష్ కాలంలో ఆలయ పరిపాలన హథీరాంజీ మఠం మహంతులకు అప్పగించబడింది. 1933లో తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ చట్టం ద్వారా ఆలయం స్వతంత్ర సంస్థగా ఏర్పడింది. 4. ప్రధాన ఆలయం మరియు ఇతర ఆలయాలు. ప్రధాన ఆలయం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, తిరుమల. ఇది వెంకటాద్రిపై ఉంది. తిరుపతి మరియు చుట్టుపక్కల ప్రాంతాలలో టీటీడీ ఆధ్వర్యంలో అనేక ఇతర దేవాలయాలు ఉన్నాయి. వాటిలో కొన్ని: శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుచానూరు. శ్రీవారి దేవేరి పద్మావతి అమ్మవారు ఇక్కడ కొలువై ఉన్నారు. కపిల తీర్థం, తిరుపతి. శివునికి అంకితం చేయబడిన ఆలయం మరియు తీర్థం. గోవిందరాజస్వామి ఆలయం, తిరుపతి. శ్రీ వెంకటేశ్వరునికి అన్న అయిన గోవిందరాజస్వామి ఇక్కడ కొలువై ఉన్నారు. వరాహస్వామి ఆలయం, తిరుమల. శ్రీవారి దర్శనం ముందు వరాహస్వామిని దర్శించడం ఆచారం. శ్రీనివాస మంగాపురం, కళ్యాణ వెంకటేశ్వర దేవాలయం. 5. తిరుపతి కొండలపై చూడదగిన ఇతర ప్రదేశాలు. శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్. వృక్షజాలం మరియు జంతుజాలం, అందమైన జలపాతాలు చూడవచ్చు. శిలాతోరణం, తిరుమలలోని ఒక సహజ రాతి నిర్మాణం. ఇది జాతీయ భౌగోళిక స్మారకంగా గుర్తింపు పొందింది. అలిపిరి పాదాల మండపం, జాపాలి ఆంజనేయ స్వామి ఆలయం వంటివి. 6. నడక మార్గాలు. తిరుమల కొండపైకి చేరుకోవడానికి అలిపిరి, శ్రీవారి మెట్టు వంటి నడక మార్గాలు ఉన్నాయి. అలిపిరి మార్గం పొడవైనది, సుమారు 3550 మెట్లు. శ్రీవారి మెట్టు తక్కువ దూరం, సుమారు 2388 మెట్లు. తిరుమల కొండలు కేవలం పవిత్ర స్థలమే కాదు, అద్భుతమైన ప్రకృతి సౌందర్యంతో, చారిత్రక ప్రాధాన్యతతో కూడిన ప్రదేశం. ఇది భూగర్భ శాస్త్రపరంగా కూడా చాలా ఆసక్తికరమైన ప్రాంతం. శిలాతోరణం, నాచురల్ ఆర్చ్ ఈ భౌగోళిక అద్భుతానికి ఒక నిదర్శనం. ఇది దాదాపు 250 కోట్ల సంవత్సరాల నాటి శిలా నిర్మాణం అని అంచనా. తిరుమల దర్శన అనుభవం. తిరుమల దర్శనం అనేది కేవలం స్వామివారిని చూడటం మాత్రమే కాదు,